ఐపీఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన 23వ ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు చేతిలో రాజస్థాన్ జట్టు 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ప్రారంభం నుండి కూడా ఏ దశలో కూడా గెలుస్తుందనే నమ్మకం అయితే ఇవ్వలేదు. మొదట్లో ఆ జట్టు బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. రాజస్థాన్ ఫీల్డర్లు కూడా చెత్త ఫీల్డింగ్తో నిరాశపరిచారు. రన్అవుట్స్ మిస్ చేయడం, క్యాచ్ డ్రాప్స్ వంటివి ఆ జట్టుని కొద్దిగా ఇబ్బంది పెట్టాయి. గుజరాత్కి ఇవి బాగా కలిసొచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ మ్యాచ్లో తుషార్ దేశ్పాండే, తీక్షణ ఇద్దరు కూడా దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు. మొదటి ఓవర్ నుండి కూడా చెత్తగానే బౌలింగ్ చేశారు. అయినప్పటికీ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో ఉన్న పార్ట్ టైం స్పిన్నర్లను ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. జట్టులో అద్భుతంగా స్పిన్ బౌలింగ్ చేసే నితీష్ రాణా, పర్వాలేదనిపించేలా బౌలింగ్ చేసే రియాన్ పరాగ్ అందుబాటులో ఉన్నా కూడా వారి సేవలను వినియోగించుకోవడంలో రాజస్థాన్ జట్టు వెనుకబడిపోతుంది. మిగిలిన బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నప్పుడు పార్ట్ టైం బౌలర్లు వికెట్లు తీస్తారనే విషయం గతంలో రుజువైంది. ఈ విషయాన్ని నితీష్ రాణా ఐపీఎల్లో చాలా సందర్భాల్లో నిజం చేశాడు. మరి రాబోయే మ్యాచ్ల్లో అయినా నితీష్ రాణాకు బౌలింగ్ చేసే అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి. ఇక గుజరాత్ జట్టు విషయానికి వస్తే ఓపెనర్ సాయి సుదర్శన్ ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పిచ్ ఏదైనా సరే తన బ్యాటింగ్ స్టైల్ను అందుకు తగ్గట్లు మార్చుకుని గుజరాత్ జట్టుకు లైఫ్ లైన్గా మారాడు. ఈ మ్యాచ్లో కూడా ఎక్కడా తొనకకుండా బెనకకుండా దాదాపు చివరి వరకు క్రీజ్లో ఉండి గుజరాత్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ, జైస్వాల్ లాంటి ఎడమ చేతి వాటం ఓపెనర్లకు సాయి సుదర్శన్ భవిష్యత్తులో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా టీమిండియాకు సాయి సుదర్శన్ రూపంలో ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ అయితే దొరికాడు. అదే సమయంలో గుజరాత్ బౌలింగ్ విభాగం హెడ్ కోచ్ నెహ్రా మార్గదర్శకత్వంలో అత్యంత పటిష్టంగా కనబడుతోంది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆరంభంలోనే వికెట్లు కొల్లగొడుతున్నారు. నెహ్రా కూడా భవిష్యత్తులో టీమిండియాకు కోచ్ అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ జట్టు ఈ సీజన్లో వికెట్లు తీయలేక ఇబ్బంది పడుతున్న స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టి కొద్దిగా ఫామ్లోకి వచ్చినట్టు కనపడ్డాడు. గుజరాత్ జట్టు వారి సొంత గడ్డపై భారీ విజయాన్ని నమోదు చేసి 8 పాయింట్లకు చేరుకుని టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేయడంతో గుజరాత్ నెట్ రన్ రేట్ ఏకంగా +1.41కి చేరుకుంది. ఇది గుజరాత్ జట్టుకి టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ చాలా అతిపెద్ద అడ్వాంటేజ్గా మారనుంది. మరోవైపు రాజస్థాన్ జట్టు గెలుపోటములతో స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతుంది. గత మ్యాచ్లో అద్భుత విజయం అందుకున్న ఈ జట్టు ఇప్పుడు గుజరాత్ చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుని నెట్ రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకుని టేబుల్లో 7వ స్థానంలో నిలిచింది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 3వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఈ ఎదురుదెబ్బ నుండి త్వరగానే కోలుకున్న గుజరాత్ జట్టు ఆ తర్వాత ఎక్కడా కూడా తడబడకుండా రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కొంది. ఓపెనర్ సాయి సుదర్శన్, 1 డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇద్దరూ కలిసి రాజస్థాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఇద్దరు కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో రాజస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 3వ ఓవర్ మొదటి బంతికి గిల్ అవుట్ అయ్యే సమయంలో 14 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 56 పరుగులు చేయగలిగింది. ముఖ్యంగా తుషార్ దేశ్పాండే వేసిన 5వ ఓవర్లో సాయి సుదర్శన్ ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. అలా పవర్ ప్లేలో గుజరాత్కు పవర్ఫుల్ స్టార్ట్ లభించింది. ఇద్దరి భాగస్వామ్యం మంచి కాఫీ లాంటి సినిమాలాగా సాగిపోతున్న తరుణంలో బౌలర్ తీక్షణ ఈ సినిమాకు విలన్గా మారాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 25 బంతుల్లో 144 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసిన జోస్ బట్లర్ తీక్షణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బట్లర్ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన షారుఖ్ ఖాన్తో కలిసి ఓపెనర్ సాయి సుదర్శన్ మరో కీలక భాగస్వామ్యం నిర్మించాడు. సాయి సుదర్శన్ ఎప్పటిలాగే 150కి పైగా స్ట్రైక్ రేట్తో ఎప్పటిలాగే బ్యాటింగ్ చేయగా షారుఖ్ మాత్రం 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోయాడు. వీరిద్దరూ మధ్య ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి రాజస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని గుజరాత్ జట్టుకు కీలక పరుగులను రాబట్టారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 62 పరుగుల కీలక భాగస్వామిని నెలకొల్పిన తర్వాత 20 బంతుల్లో 180 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్ తీక్షణ తెలివిగా బౌలింగ్ చేయడంతో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రూదర్ఫోర్డ్ మొదటి బంతికే సిక్సర్ కొట్టి రూదర్ఫోర్డ్ మంచి దూకుడు మీద కనబడ్డాడు. కానీ రూదర్ఫోర్డ్ వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ సందీప్ శర్మ
హాఫ్ సైడ్కి బంతికి దూరంగా విసిరి 7 పరుగుల వద్ద అవుట్ చేశాడు. 7 పరుగుల వ్యవధిలో రాజస్థాన్ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. అయితే డెత్ ఓవర్లలో సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా ఇద్దరు కూడా దూకుడుగాడే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్ కూడా సెంచరీ చేసేలా కనబడ్డాడు. అయితే 53 బంతుల్లో 155 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు చేసిన సాయి సుదర్శన్ తుషార్ దేశపాండే బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్లో రాహుల్ తెవాటియా ఏకంగా 16 పరుగులు రాబట్టి 12 బంతుల్లో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో గుజరాత్ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో మహేష్ తీక్షణ, తుషార్ దేశపాండే సగటున ఓవర్కు 13కు పైగా పరుగులు సమర్పించుకుని భారీగా పరుగులు సమర్పించుకున్న ఇద్దరు చెరకు 2 వికెట్లు దక్కించుకున్నారు. మిగిలిన బౌలర్లలో సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ చెరకు వికెట్ను పడగొట్టారు. 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు జైస్వాల్ 6 పరుగులు మాత్రమే చేసి అర్షద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్లో ఉన్న జైస్వాల్ ఆరంభంలోనే అవుట్ అవ్వడంతో రాజస్థాన్ జట్టును ఫామ్లో ఉన్న 1 డౌన్ బ్యాటర్ నితీష్ రాణా ఆదుకుంటాడేమో అనుకుంటే సిరాజ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి 1 పరుగుకే అవుట్ అయ్యాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కానీ ఆ ఆటుపోట్లను అధిగమిస్తూ ఓపెనర్ సంజు సామ్సన్తో కలిసి 4వ స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ ఇద్దరు కూడా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ వీలున్నప్పుడల్లా సిక్సర్లు, బౌండరీలు బాదారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ జట్టు 57 పరుగులు చేయగలిగింది. ఇద్దరు బాగా ఆడుతున్నారు, రాజస్థాన్ జట్టు గాడిలో పడింది అని ఊపిరి పీల్చుకునేలోపే కెజ్రోలియా బౌలింగ్లో రియాన్ పరాగ్ 14 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో సంజు సామ్సన్ రియాన్ పరాగ్ నెలకొల్పిన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన ధ్రువ్ జురెల్ వేగంగా పరుగులు చేద్దామనే తొందరపాటులో 5 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో 8 పరుగుల వ్యవధిలో రాజస్థాన్ జట్టు 2 వికెట్లను కోల్పోయింది. రాజస్థాన్ జట్టు 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో జట్టును గెలిపించే బాధ్యత సంజు సామ్సన్, షిమ్రోన్ హిట్మేయర్లపై పడింది. వీరిద్దరూ స్కోర్ బోర్డును పెంచే క్రమంలో 48 పరుగుల భాగస్వామిని నెలకొల్పారు. ఇక జట్టును గెలిపించాలంటే వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో 28 బంతుల్లో 146 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేసిన సంజు సామ్సన్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శుభం దుబే 1 పరుగు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు 119 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో ఆ సమయానికి షిమ్రోన్ హిట్మేయర్ మినహా మిగతా రాజస్థాన్ బ్యాటర్లందరూ కూడా పెవిలియన్ చేరారు. దీంతో అప్పటికే రాజస్థాన్ జట్టు ఓటమి ఖాయమైపోయింది. ఇక ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా ఓడిపోయే మ్యాచ్లో హిట్మేయర్ మెరుపులు మెరిపిస్తూ 32 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. హిట్మేయర్ అవుట్ అవ్వడం, టైలెండర్లు కూడా పెద్దగా పరుగులు రాబట్టకపోవడంతో రాజస్థాన్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. నెట్ రన్ రేటు దెబ్బతీసుకుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు ఎంతో క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లకు గాను 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ పిచ్పై ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడం నిజంగా అద్భుతమని చెప్పాలి. మిగిలిన బౌలర్లలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ ఇద్దరు చెరకు 2 వికెట్లు పడగొట్టగా అర్షద్ ఖాన్, మొహమ్మద్ సిరాజ్, కెజ్రోలియా 1 వికెట్ను దక్కించుకున్నారు. అలా గుజరాత్ బౌలర్లందరూ సమిష్టిగా రాణించి రాజస్థాన్ను మడత పెట్టేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.